స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? విజయవాడలో జరిగే సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. సో బంగారు ఆభరణాలను కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది ఒక బ్యాడ్ న్యూస్. ఎందుకంటే ఎప్పుడు ఊహించిన విధంగా రికార్డు స్థాయిలో ఇప్పుడు బంగారం వెండి ధరలు పెరిగాయి. దాదాపుగా ఢిల్లీ మార్కెట్లో చూస్తే 82,000 పైచులకు బంగారు, అదేవిధంగా వెండి 94,000 వరకు వెళ్ళింది. దీనికి గల ప్రధానమైనటువంటి కారణాలు ఏంటో తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు స్వర్ణకారుల సంఘం అధ్యక్షులు హైదరాబాద్ నుంచి కిషన్ రావు గారు. నమస్తే అండి. నమస్తే. కిషన్ రావు గారు, రీసెంట్గా చూస్తే అప్ అండ్ డౌన్స్ నడుస్తూ ఉన్నాయి. ఒక్కసారిగా బంగారు ధరలు తగ్గిపోయి పడిపోయి క్రమేపీ పెరుగుతూ ఇప్పుడు రికార్డు స్థాయిలోకి వచ్చాయి. ఇంకా పెరుగుతాయి ధరలు? 100% పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. తగ్గేదైతే ఈ పరిస్థితుల్లో అయితే లేదు. ఎందుకంటారు? ఎందుకంటే ఇప్పుడు ట్రంప్ ఎలక్ట్ అయిన తర్వాత, ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కొన్ని పాలసీ డెసిషన్స్ను కొంచెం స్ట్రిక్ట్గా ఉన్నట్టుంది. డాలర్ రేటు 86 రూపాయలు దాటింది. మరి ఇంకా రష్యా యుక్రెయిన్ వారు కూడా చల్లబడలేదు. ఎక్కడైనా కానీ ఎక్స్చేంజ్ ఆఫ్ ద అమినేషన్ త్రూ ఓన్లీ గోల్డ్ కాబట్టి వాళ్ళ రూబీ, వాళ్ళ డాలరు, మన రూపీ ఏది నడవదు. ఓన్లీ గోల్డ్తోనే ఎక్స్చేంజ్ జరుగుతుంది. కాబట్టి ఈ గోల్డ్కు ఇంటర్నేషనల్ కూడా పెరిగే ప్రమాదం ఉంది. తక్కువ నిల్వలు ఉంటే రేట్లు ఎక్కువ పెరుగుతాయి. మార్కెట్లో ఎక్కువ గోల్డ్ అవైలబుల్ ఉంటే రేట్ పడిపోతుంది. కాకపోతే పడిపోయే ఛాన్స్ అయితే ఇప్పట్లో లేదు. ఇప్పటికి కూడా ఇజ్రాయిల్ హమాస్ వార్ అంతమైనట్టు చెప్తున్నా కానీ బాంబులు అయితే ఇంకా ఇజ్రాయిల్ వేస్తూనే ఉంది. ఇది కూడా ఇంకో 1 మంత్ 2 మంత్స్ పడుతుంది వచ్చి, అంటే సర్దుమనగడానికి అనుకుంటున్నాను. సో మన ఇండియన్ విమెన్కు, ఎస్పెషల్లీ సౌత్ ఇండియన్ ఉమెన్కు గోల్డ్ మీద ఉండే ప్రేమ వాళ్ళకు అందుబాటులో లేకుండా చేస్తుంది. చాలా మంది కూడా ఇంకొంచెం తగ్గుతుందేమో, రీసెంట్గా చూసాం మనం 70,000 చిల్లర వరకు కూడా పడిపోయింది. ఇంకా తగ్గుతుందేమో, తగ్గా కొందాం వెయిట్ చేసే వాళ్ళందరికీ ఇది ఒక బ్యాడ్ న్యూస్ అనుకో. బ్యాడ్ న్యూస్. ఇంకా తగ్గే పరిస్థితి ఉండదు ఖచ్చితంగా. అయితే ఇప్పుడైతే ఈ పరిస్థితిలో లేదు. యాక్చువల్లీ లాస్ట్ 1-2 ఇయర్స్ ట్రెండ్ చూస్తే మాత్రం ఇప్పుడు 1,00,000 రూపాయలు ఉండాలా 10 గ్రామ్స్. కానీ మన అదృష్టం ఈ 82 లోపునే ఉంది. కాకపోతే ఇంకో 1 మంత్లో 85 కూడా కావచ్చు. 1 మంత్లో 85 కూడా కావచ్చు. కానీ అందరూ కూడా ఎక్స్పెక్ట్ చేసేది 1 లాక్ రీచ్ అవుతుంది అంటున్నారు. 100% 10 గ్రామ్స్. ఎందుకు అది ఎప్పటిలోపు వెళ్ళే అవకాశం ఉందంటారు? అంటే ఈ 2025 లోపల అవుతుంది. మేము ఏమనుకున్నాం అంటే 24 ఎండ్లో అవుతుంది అనుకున్నాము. మైనింగ్లో గోల్డ్ ఎక్కువ వస్తుందని కూడా కొంచెం రూమర్స్ స్ప్రెడ్ అవ్వడం వల్ల కూడా కొద్దిగా తగ్గింది. కాకపోతే ఇండియా డిమాండ్ కూడా బాగుంది గోల్డ్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 15% నుంచి 6% తీసుకొచ్చినా కానీ మనకేమీ ట్యాక్స్ విషయంలో తగ్గించినా కానీ మనకేం బెనిఫిట్ రాలేదు. ఎందుకు రాలేదంటారు? జనరల్గా రాలేదంటే డాలర్ రేట్ బాగా పెరగడము, ఇంటర్నేషనల్ మార్కెట్లో గోల్డ్ ఔన్స్ అంటే 31 గ్రామ్స్ ఔన్స్ రేటు కూడా విపరీతంగా పెరగడం వలన ఇది. జనరల్గా ట్రంప్ వస్తే అందరూ కూడా ఏంటంటే కొంచెం చేంజెస్ అవుతాయి కొన్ని నిర్ణయాలన్నీ కూడా. సో ఒకవేళ గోల్డ్ రేటు తగ్గొచ్చు, డాలర్ మీద ఇన్వెస్ట్మెంట్స్ అంతా అటువైపు వెళ్ళిపోతాయి, మనీ వైపు, బిజినెస్ వైపు. కాబట్టి గోల్డ్ రేట్స్ కొంతవరకు తగ్గుతాయి అనుకున్నారు. కానీ అనూహ్యంగా ట్రంప్ వెంటనే అక్కడ అధికారంలోకి రావడం, ప్రమాణ స్వీకారం చేసిన 2వ రోజు 3వ రోజు ఇలా పెరగడం ప్రధానంగా ఈ రీజనే అంటారా? అంటే ఆయన ఇంకా కూడా కొన్ని డెసిషన్స్ ఇంకా ఇంకా క్లారిటీ లేదు ఆయన డెసిషన్లో. ఇండియా, చైనా 2 దేశాల్లో పర్యటించే ఆలోచనలో ఉన్నాడు. ఫిబ్రవరి లోపల వాణిజ్యంగా రెండు దేశాలతో కొంచెం ఫైనాన్షియల్ డీలింగ్స్ అయితే తగ్గిస్తుంది. కాకపోతే ఈ మధ్య విపరీతంగా చైనా గోల్డ్ కొనింది. మరి వాళ్ళ ఉద్దేశం ఏముందో, దేనికి కొన్నారో అంటే మన పొలిటికల్ అనలిస్టులు మాత్రం వార్కు, అమ్యునిషన్కు అవసరం పడుతుందని గోల్డ్ వాళ్ళు కొని పెట్టారని రూమర్స్ బాగా స్ప్రెడ్ అవుతున్నాయి. అంటే ఏషియాలో ఇంకా కూడా టెన్షన్స్ అలాగే ఉన్నాయి. దీనివల్ల కూడా గోల్డ్ రేటు పెడుతుంది. వాళ్ళు కొన్నారు కాబట్టి మనం కూడా కొంటున్నాం. మనం ఇంతకుముందు పివి నరసింహారావు కంటే ముందు తాకట్టు పెట్టిన గోల్డ్ కూడా మోడీ గారు విడిపించేశాడు, తీసుకొచ్చేసాడు. అయినా కానీ ఈ ప్రమాదం ఉందన్నమాట. 630 రూపాయలు పెరిగింది 10 గ్రామ్స్ 24 క్యారెట్స్లో. సో ఇప్పుడు ఫైనల్గా 82,730 రూపాయలకి వచ్చింది. సో వెండి కూడా దాదాపు 1,000 రూపాయలు పెరిగి 94,000 వరకు వెళ్ళొచ్చింది కేజీ.
సో ఇప్పుడు రీసెంట్గా చూస్తే అంటే మళ్ళీ ఏమైనా మోడీ ఏమన్నా కొన్ని చేంజెస్ ఏమైనా డెసిషన్స్ తీసుకుంటే అప్పుడు ఏమన్నా తగ్గే అవకాశం ఉందంటారు కొంతవరకన్నా? ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేతిలో అయితే ఇప్పుడు ఏం లేదు. వాళ్ళైతే కస్టమ్స్ డ్యూటీ తగ్గించేశారు. ఇంపోర్ట్ చేసుకునే గోల్డ్ మీద ఓన్లీ 6% పెట్టారు. ఇంత తక్కువ వాళ్ళు పెట్టిన తర్వాత కూడా కన్జ్యూమర్కి బెనిఫిట్ అవ్వట్లా. కారణం ఏంటంటే ఇంటర్నేషనల్ మార్కెట్లో రేట్లు బాగా పెరిగిపోయాయి. యాక్చువల్లీ మోడీ చేసిన ప్రయత్నం వల్ల 70,000 ఉండాలా, ఇప్పుడు 82 ఉందంటే 70 ఉండాలా. అంటే మన క్యాలిక్యులేషన్లో 1,00,000 రూపాయలు రావాల్సింది వచ్చేసింది అనమాట. కస్టమ్స్ డ్యూటీ తగ్గింది కాబట్టి మనకు ఆ 82లో కనబడుతుంది అనమాట. లేదంటే 1 lakh రీచ్ అయ్యింది. 100% మన ట్యాక్సెస్ తగ్గాయి కాబట్టి ఇప్పుడు 72,000 దగ్గర ఆగుంది. 82,000 దగ్గర లేదంటే ఈ పాటికి 1 lakh వచ్చేసి ఉండాలి. అదే పాత ట్యాక్స్ కానీ అయింది. పాత ట్యాక్స్ అయితే. ఇప్పుడు ఒకవేళ ఈ ఫైనాన్షియల్ ఇయర్ లోపు అంటే మార్చ్ ఎండింగ్ లోపు ఎంతవరకు రీచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? 85+ ఇంకొంచెం కూడా పెరగచ్చు. ఇప్పుడు ఒకవేళ కొనాలి అనుకున్న వాళ్ళు సో ఇంకొంచెం తగ్గుతుందేమో అని వెయిట్ చేసేవాళ్ళు ఇప్పుడైనా అలర్ట్ అవ్వాలంటారా? కొనొచ్చట బెస్ట్ ప్రైస్ అనుకోవచ్చు. ఏమీ ఆశ పెట్టకూడదు. వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. వాళ్ళ ఏమైనా ఫ్యూచర్లో పెళ్ళి ఉంది, ఇంట్లో శుభకార్యాలు ఉన్నాయి, లేకపోతే మా ఫ్యూచర్లో మా పిల్లల గురించి గోల్డ్ కానీ ఉంటే వాళ్ళ దగ్గర నిల్వ డబ్బులు ఉంటే బంగారం కొనడం అంత ఉత్తమం ఇంకా వేరే ఏది లేదు. మీకు నష్టమైతే జరగదు, లాభం అయితే వస్తుంది. మెల్లగా వస్తుందా, ఫాస్ట్ వస్తుందా, మన అదృష్టం. కొనిన బంగారుకి అయితే మాత్రం ఖచ్చితంగా అయితే మాత్రం దాని మీద వాల్యూ పెరగడం అనేది గ్యారంటీ ఉంటుంది. ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకుని మరి ఇంకొకటి ఏంటంటే అడ్వాంటేజ్ ఏంటంటే గోల్డ్ ఇంట్లో ఉంటే ప్యూర్ గోల్డ్ ఎప్పుడైనా మనం తెలిసిన గోల్డ్ స్మిత్ దగ్గరికి ఆ జ్యువెలర్ షాప్కి వెళ్తే మీకు 99.5% వచ్చాయి. ఏ రోజున రేటుకు ఆ రోజుకు వస్తారనమాట. ఇప్పుడు గోల్డ్ బిస్కెట్ కొనడం మేలా లేదంటే ఆర్నమెంట్స్ తీసుకోవడం కొనడం మేలా? 100%గా బిస్కెట్ కొనే పెట్టుకోవాలి, ప్యూర్ గోల్డ్ కొనే పెట్టుకోవాలా. మీకు ఎప్పుడు పెళ్ళి ఉందో అప్పుడు 10 రోజులు 15 రోజుల ముందు 1 month ముందు మీరు ఆర్డర్ ఇచ్చి చేయించుకోవచ్చు. లేకపోతే మీకు ఎమర్జెన్సీ ఉంటే జ్యువెలరీ షాప్కి వెళ్ళి గోల్డ్ ఆర్నమెంట్స్ ఇచ్చేసి మనం గోల్డ్ ఇచ్చేసేయచ్చు. అలా ఇప్పుడు ఒకవేళ షాప్లో ఆర్నమెంట్స్ కొనడానికి అదేవిధంగా గోల్డ్ బిస్కెట్ మనం కొనుక్కొని అవసరమైనప్పుడు వాటిని ఆర్నమెంట్స్గా మార్చడానికి ఎంత డిఫరెన్స్ ఉంటుంది? డైరెక్ట్గా వాళ్ళ దగ్గర కొనడం మేలా లేదంటే మన బిస్కెట్తో చేయించుకోవడం మేలా? మన బిస్కెట్ ఎంత తేడా ఉంటుంది? మన బిస్కెట్తో చేయించుకుంటే 10 to 12% బెనిఫిట్ ఉంటుంది. అవునా? 100% ఉంటుంది. మీకు ఇప్పుడు ఒక 10th class బిస్కెట్లో మేము 8 grams కాపర్ కలుపుతాం అనమాట. కలిపితే అది 92% వస్తుంది. ఆ 92% గోల్డ్కు మీకు ఆ 8 grams మేము అకౌంట్ ఇస్తాం. మీ దగ్గర 4 to 8% వేస్టేజ్ క్లెయిమ్ చేస్తాం. ఏది వస్తువుని బట్టి. ప్లెయిన్ వస్తువులు అయితే 4-5%లో ఉంటుంది అనమాట. డైమండ్ ఫిట్టింగు, ఎక్కువ పిలిగ్రీ వర్క్ ఇలాంటివి ఉన్నాయంటే మాత్రం 8 to 10% వరకు వెళ్తుంది అనమాట. వేరే షోరూమ్ వాడు మీకు ప్యూర్ గోల్డ్ మీదనే 15-20% రేట్ వేసేస్తాడు. 15 to 20% వేసేస్తాడు అనమాట. మీకు బ్లాక్ బీడ్స్ లాంటివి స్టోన్స్ ఉన్నాయి, తక్కువ వెయిట్ చూపిస్తాడు. కానీ మేమైతే అక్కడ ఇంకొక కాంటాలో వేసి 120 బ్లాక్ బీడ్స్ ఉంటే 100 బ్లాక్ బీడ్స్ వేసి చూపిస్తాం. ఆ బ్లాక్ బీడ్స్ వెయిట్స్ మైనస్ చేసేస్తాం. న్యాయంగా ఉంటాం. ఇప్పుడు మీరు స్వర్ణకారుల సంఘానికి మీరు ప్రెసిడెంట్గా ఉన్నారు. అవును. సో గోల్డ్ స్మిత్స్ అంతా కూడా ఎలా తయారు చేస్తారో మీకు బాగా ఐడియా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కస్టమర్, ఒక కన్జ్యూమర్ తీసుకొని గోల్డ్ బిస్కెట్ తీసుకొచ్చి మీ దగ్గర ఇవ్వడం మేలా లేదంటే జ్యువెలరీ షాప్ వాళ్ళకి ఇవ్వడం మేలంటారా? మా దగ్గర ఇచ్చిన జ్యువెలరీ షాప్కి ఇచ్చిన కంపల్సరీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హాల్ మార్క్ చేసేసింది. హాల్ మార్క్ చేయడం వల్ల చీటింగ్ అనే క్వశ్చనే లేదు, ఎక్కడ ఉండదు. వేస్టేజ్లోనే డిఫరెన్స్. మేము తక్కువ వేస్టేజ్ తీసుకుంటున్నాం, వాళ్ళు ఎక్కువ తీసుకుంటున్నారు. మీరే 100 కోట్లు పెట్టి షోరూమ్ పెట్టిన వాడు కస్టమర్ దగ్గర నుంచే లాభం కొట్టాలని చూస్తాడు కదా. మాకు అంత లేదు. మాకు 4-5% మార్జిన్లో మేము మేకింగ్ ఛార్జెస్ వరకు తీసుకుంటాం అనమాట. అదే జ్యువెలరీ షాప్ వాళ్ళు అయితే 10 to 12% మినిమం. కార్పొరేట్ షాప్స్ వేరు, నార్మల్ షాప్స్ వేరు. కార్పొరేట్ అయినా జ్యువెలరీ షాప్ అయినా 2-3%. కార్పొరేట్ షాప్లో కొంచెం ఎక్కువ వేసుకుంటారు, ఎందుకంటే వాళ్ళకి లేబర్ ఎక్కువ ఉంటారు కాబట్టి. ఎవరైనా షోరూమ్కి వెళ్తే ఇలాంటి లైట్స్ పెట్టేస్తే ఏది వస్తువైనా ఆర్డినరీ వస్తువు కూడా జగ్గున మెరుస్తుంది. మీ వెనకాలనే కూల్ డ్రింక్స్ పట్టుకొని తిరుగుతుంటారు అంతా. సో ఫైనల్గా చెప్పండి,
ఇప్పుడు 82,730 రూపాయలు వచ్చింది 10 గ్రామ్స్ 24 క్యారెట్స్ గోల్డ్. సో ఇప్పుడు దీని మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం మంచిదా కాదా? 100%గా ఇప్పుడే ఇమ్మీడియట్గా చేయడమే మంచిది. ఇంకా కూడా పెరుగుతుంది. ఇంకా పెరుగుతుంది. మీకు తగ్గితే కూడా ఓన్లీ 500,000 రూపీసే తగ్గుతుంది. దానివల్ల మీరు పెద్ద నష్టపోయింది ఏమి ఉండదు. వేరే షేర్ మార్కెట్ లాగా ఎక్దమ్ 100 రూపాయల షేర్ 10 రూపాయల షేర్కి రాదనమాట. గోల్డ్లో మాత్రం జస్ట్ మార్జినల్గా 2-3% తగ్గుతుంది. అది కూడా ఓవర్ ఏ పీరియడ్ 1 మంత్ 2 మంత్స్ 3 మంత్స్లో మళ్ళీ 10% పెరుగుతుంది. 2-3% తగ్గుతుంది, మళ్ళీ వెంటనే 10% హైక్ అవుతుంది. ఎప్పుడైతే కంటిన్యూస్గా పెరుగుతుంటుందో ఒక బ్రేక్ ఇచ్చి 5% తగ్గుతుంది. 25% పెరిగి 5% తగ్గుతుంది అనమాట. సో ఓవరాల్గా 82,730 అంటే 83,000 రూపాయలు ఉన్నటువంటి బంగారు ధర ఇప్పుడు ఈ సంవత్సరం చివరి వరకు 1,00,000 రూపాయలకు వెళ్ళిపోవడం గ్యారంటీ. 100%గా ఛాన్సెస్ ఉన్నాయి. రైట్ సార్, థ్యాంక్ యూ. నమస్కారం.